టీఎస్ లా సెట్ అండ్ టీఎస్ పీజీఎల్ సెట్ వెబ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయిపోయిందండి. అంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అండ్ మీ యొక్క సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి. సో మెయిన్గా ఈ వీడియోలో నేను 4 ఇంపార్టెంట్ అప్డేట్స్ని చెప్తాను. సో దట్ మీరు తొందరగా అప్లై చేసుకోకండి. ఎవరికైతే అన్ని సర్టిఫికేట్స్ ఉంటాయో అప్పుడే మీరు అప్లై చేసుకోండి. ఏవైతే సర్టిఫికేట్స్ లేవో జస్ట్ మీరు వెయిట్ చేయండి. మీ కాలేజెస్కి వెళ్ళి అన్ని సర్టిఫికేట్స్ ఉంటేనే మీరు అప్లోడ్ చేసుకోండి. సో మనకు 15 days టైం ఉంది కాబట్టి ఒక 1 week లోపు అన్నీ తెచ్చుకొని నెక్స్ట్ వీక్లో మీరు అప్లై చేసుకోండి. సో ఈ వీడియోలో 4 అప్డేట్స్ చెప్తాను. అండ్ ప్రీవియస్ వీడియోలో నేను ఇన్స్ట్రక్షన్స్ లైక్ వెబ్ కౌన్సిలింగ్లో ఎలాంటి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి, ఏ సర్టిఫికేట్ లేకపోతే ఏ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. సో చాలామందిని రిజెక్ట్ చేస్తున్నారు, వేరే కౌన్సిలింగ్స్లలో రిజెక్ట్ చేసేస్తున్నారు డైరెక్ట్గా. సో జాగ్రత్తగా మీరు సర్టిఫికేట్స్ని అప్లోడ్ చేయాలి. సో ఫస్ట్ ఈ వీడియోలో 4 ఇంపార్టెంట్ అప్డేట్స్ని ఇస్తున్నాను. సో మనకు 5 year LLB కావచ్చు, 2 year LLM కావచ్చు, 3 year LLB. సో ఈ 3 స్టూడెంట్స్కి ఒకే వెబ్సైట్లో మనం రిజిస్టర్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ 2 divisions చేశారు. 3 year LLB, 5 year LLB ఒక వెబ్సైట్ ఉంటుంది. అంటే అదే వెబ్సైట్లో అండ్ 2 year LLMకి సపరేట్ వెబ్సైట్. అంటే ఒకే వెబ్సైట్లో మీరు ఇక్కడ డిస్ప్లేలో చూస్తున్నారు. లైక్ ఒకే వెబ్సైట్లో 3 and 5 years వాళ్ళకు ఒక కేటగిరీ, దాన్ని క్లిక్ చేయాలి. అండ్ LLM వాళ్ళు ఇది క్లిక్ చేసుకోవాలి. సో మీ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్, మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ లైక్ ర్యాంక్ కార్డ్ ఉంటుంది కదా, మీ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ప్రకారంగా మీరు రిజిస్టర్ అవ్వచ్చు. సో అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి మనకు ఎవరైతే ఇంటర్మీడియట్ తర్వాత 5 year LLB చేద్దాం అనుకుంటున్నారో మనకు గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఉన్నాయి అండ్ రెసిడెన్షియల్ కాలేజెస్ కూడా ఉన్నాయి. సో రెసిడెన్షియల్ కాలేజెస్ అంటే మీ యొక్క క్యాస్ట్, మీ యొక్క జెండర్ బేస్ మీద కాలేజెస్ని ఎస్టాబ్లిష్ చేశారు. సో SC, ST, BC వాళ్ళకు అండ్ ఉమెన్స్కి, మెన్స్కి సపరేట్ కాలేజెస్ ఉంటాయి. సో టోటల్ 4 కాలేజెస్ ఉన్నాయి. దానికి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది, ఏ క్యాస్ట్ వాళ్ళకి ఎక్కువ తీసుకుంటారు, అన్ని గైడ్లైన్స్, ఇన్కమ్ సర్టిఫికేట్ గురించి అన్ని డీటెయిల్స్ నేను ప్రీవియస్ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓన్లీ 5 year వాళ్ళకే, 3 year వాళ్ళకు, 2 year LLM వాళ్ళకు ఉండదు. సో ఇది 5 years రెసిడెన్షియల్. సో డే స్కాలర్స్ ఉండదు, ఓన్లీ హాస్టల్స్లో ఉండి చదువుకుందాం 5 years అనుకునే వాళ్ళకు 4 కాలేజెస్ ఉన్నాయి. 2 మెన్స్కి సంబంధించినవి, 2 ఉమెన్స్కి. దాని యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ PDFs కూడా మనకు ఉంటాయి వెబ్సైట్లో, కానీ అవి చాలా పెద్దగా ఉన్నాయి. చూస్తే PDFsని చూడండి, లేదంటే వీడియో చూడండి, లేదా వీడియో చూసి PDFs చూడండి, మీకు క్లారిటీగా వస్తుంది. ఓన్లీ 5 year వాళ్ళకి ఎలిజిబుల్. నెక్స్ట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్. సో ఎవరైతే ఓపెన్ ఇంటర్ చేసిన వాళ్ళు, ఓపెన్ డిగ్రీ చేసిన వాళ్ళు, ఎవరైతే ఇంటర్ లైక్ 5 year LLB అప్లై చేస్తున్నారో, డిగ్రీ ఓపెన్లో చేసి 3 year LLB చేస్తున్నారో, లేదంటే ఏదైనా డిగ్రీ ఆర్ బీటెక్ డిస్టెన్స్ మోడ్లో చేసిన వాళ్ళు మీరు నోటరీ సబ్మిట్ చేయాలి. సో మెయిన్గా మనకు వెబ్సైట్లోనే లైక్ అండర్టేకింగ్ అఫిడవిట్ ఫర్ డిస్టెన్స్ ఆర్ ఓపెన్కి సంబంధించింది ఒక PDF ఉంటుంది. అది క్లిక్ చేయాలి. ఎవరైతే ఓన్లీ ఓపెన్లో చేసిన వాళ్ళు, అంటే ఓపెన్ అన్న డిస్టెన్స్ అన్న ఒకటే, వాళ్ళు మాత్రమే మీరు అఫిడవిట్ తీసుకోవాలి. అది డౌన్లోడ్ చేసుకొని అందులో ఉన్న మీ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. లైక్ మీరు 5 year LLBకా, 3 year LLBయా, 2 year LLMా. సో LLM వాళ్ళు LLM వెబ్సైట్లో చూడండి, 3 and 5 year LLB ఒకే వెబ్సైట్లో ఉంటుంది. సో అలా చూసుకొని డౌన్లోడ్ చేసుకొని అది ఫిల్ చేసి మీరు మనకు జిరాక్స్ షాప్స్ ఎట్లుంటాయో మనకు నాన్ జ్యుడిషియల్కి సంబంధించిన షాప్స్ ఉంటాయి. అంటే లాకి సంబంధించిన లైక్ నోటరీ ఆఫీస్ అంటారు, లేదా నోటరీకి సంబంధించిన జిరాక్స్ సెంటర్స్ టైప్ ఉంటాయి. అక్కడికి వెళ్ళి ఈ ఫామ్ అన్నీ ఫిల్ చేసి మీరు స్టాంప్ వేయించుకోవాలి. అక్కడ 100 or 150 తీసుకుంటారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ స్టాంప్ వేసుకొని అది మాత్రం మీరు అప్లోడ్ చేయాలి. ఎవరు డిస్టెన్స్ మోడ్లో కానీ, ఓపెన్లో కానీ, ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు, డిగ్రీ చేసిన వాళ్ళు మీరు కంపల్సరీగా అది అప్లోడ్ చేస్తేనే మీరు వ్యాలిడ్ అవుతుంది, లేకుంటే మిమ్మల్ని రిజెక్ట్ చేస్తారు. ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి TC అండి. సో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మనకు వెబ్సైట్లో ఏం చెప్పారంటే ఎవరైతే ఇంటర్మీడియట్ తర్వాత 5 year LLB, డిగ్రీ తర్వాత ఆర్ బీటెక్ తర్వాత 3 year LLB చేస్తున్నారో ప్రజెంట్ స్టూడెంట్స్ ఓన్లీ 2024, మీకు ఎవరికైతే TC ఉండదో వాళ్ళు ఏం చేయాలంటే TC అఫిడవిట్ ఉంటుంది వెబ్సైట్లోనే, మీరు అది డౌన్లోడ్ చేసుకొని దాన్ని కూడా ఫిల్ చేసి మీరు నోటరీ ఆఫీస్లో స్టాంప్ వేయించుకొని అది మీరు అప్లోడ్ చేయాలి. ఓన్లీ 2024కి మాత్రమే ఇచ్చారు. అంటే ఇంటర్ 2024లో కంప్లీట్ చేసిన వాళ్ళు, డిగ్రీ ఆర్ బీటెక్ 2024లో, ఆర్ LLB 5 year LLB ఆర్ 3 year LLB తర్వాత LLM చేద్దాం అనుకుంటున్నారు చూడండి, వాళ్ళు కూడా మీరు అఫిడవిట్ TC లేని వాళ్ళు అఫిడవిట్ డౌన్లోడ్ చేసుకోండి, ఫిల్ చేసి మీరు స్టాంప్ వేయించుకొని అది అప్లోడ్ చేయాలి.
సో ఎవరైతే 2023 2022 బిఫోర్ పాస్ అవుట్ అయిన వాళ్ళు మీరు కంపల్సరీ మీ కాలేజెస్కి వెళ్ళి టీసీ బోనాఫైడ్లు అన్నీ తెచ్చుకోవాలి. సో చాలామందిని రిజెక్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళే చెప్తున్నారు ఒక్క టీసీ తప్ప మీరు అన్ని సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలని. దీని మీనింగ్ వచ్చేసి సో లేకపోతే వాళ్ళు మెన్షన్ చేసేవాళ్ళు కదా టీసీ పీసీ లేకపోయినా మేము ఎలిజిబుల్ చేస్తామని. అట్లా లేదు, ఓన్లీ టీసీకి మాత్రమే. టీసీ లేకపోతే అఫిడవిట్ డౌన్లోడ్ చేసుకొని వెబ్సైట్లో ఉంటుంది, ఫిల్ చేసి స్టాంప్ వేయించుకొని అది అప్లోడ్ చేయండి టీసీ ప్లేస్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్, ఎవరైతే స్పెషల్ కేటగిరీ ఎన్సీసీ క్యాప్ పిహెచ్ స్పోర్ట్స్ వీళ్ళున్నారో ఫస్ట్ మీరు నార్మల్గా 5 year అయితే 5 year ఎల్ఎల్బి పోర్టల్లో, 3 year అయితే 3 year, 2 year ఎల్ఎల్ఎం అయితే ఎల్ఎల్ఎం. మీరు ఫస్ట్ నార్మల్గా రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయ్యేటప్పుడు మీ యొక్క ఒరిజినల్స్ అన్నీ అప్లోడ్ చేసి ఓకే వెరిఫైడ్ అయిన తర్వాత మీరేం చేయాలి, స్లాట్ బుక్ చేసుకోవాలి. ఫస్ట్ ఆ రిజిస్ట్రేషన్ అయిపోతుంది, దాని తర్వాత స్లాట్ బుక్ చేసుకోవాలి. మీకు సపరేట్ డేట్స్ ఇచ్చారు 7th నుంచి 10th August వరకు సపరేట్. ఇప్పుడు ఎన్సీసీ వాళ్ళకు ఒక డేట్, క్యాప్ వాళ్ళకు, పిహెచ్ స్పోర్ట్స్ వాళ్ళకు సపరేట్ డేట్స్. అవి కూడా మనకు వెబ్సైట్లోనే ఉంటాయి చూడండి, లేదంటే ప్రీవియస్ వీడియోస్లో ఎప్పుడెప్పుడు వెళ్ళాలి అవి కూడా చేస్తాను, అవి కూడా చూడండి. సో ఫస్ట్ నార్మల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, నెక్స్ట్ స్లాట్ బుక్ చేసుకోవాలి. నేను పలానా రోజు వస్తున్నా, సో ఆ రోజు మీరు ఫిజికల్గా మీ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకెళ్ళాలి. మీరు ఏదైతే సర్టిఫికేటో ఆ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి, అంటే ఎన్సీసీయా, క్యాపా, పిహెచా, స్పోర్ట్సా. అండ్ ఈ 4 కేటగిరీకి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా మనకు పీడిఎఫ్స్ ఉంటాయి. అంటే ఎన్సీసీ వాళ్ళకు ఫస్ట్ పీరియడ్ ఏ వాళ్ళకి ఇస్తారు, దాని యొక్క రూల్స్ ఎట్లా, సర్టిఫికేట్ ఏ ఫార్మేట్లో ఉండాలి, అన్ని డీటెయిల్డ్ పిహెచ్కి సంబంధించినవి ఉంటాయి, స్పోర్ట్స్కి సంబంధించిన అన్నీ చూడండి. చూసి ఫస్ట్ నార్మల్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాతనే మీరు స్లాట్ బుక్ చేసుకోవాలి. స్లాట్ బుక్ చేసుకొని మీరు ఉస్మానియా యూనివర్సిటీ లైక్ ప్రొఫెసర్ జి రామరెడ్డి డిస్టెన్స్ ఎడ్యుకేషన్కి సంబంధించిన బ్లాక్ ఉంటుంది, ఆ బ్లాక్ వచ్చి ఫిజికల్గా మీ సర్టిఫికేట్ చూపించి అప్పుడు మాత్రమే మీకు స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్ వస్తుంది, లేకుంటే రాదు. సో ఇది మెయిన్ పాయింట్. సో మెయిన్గా మనకి రిజిస్ట్రేషన్ వచ్చేసి ఈ రోజు నుంచి లైక్ 5th date నుంచి 28th వరకు ఉంది. సో మనకు లిస్ట్ అంటే ఎవరెవరు ఎలిజిబులో 21st రోజే పెడుతున్నారు. అంటే మీరు అప్లై చేస్తే ఒక 15th లోపు ఆర్ 12th లోపు అప్లై చేసుకోండి. ఫస్ట్ పాయింట్. ఎవరికైతే అసలు సర్టిఫికేట్ ఇష్యూస్ లేవు, నా దగ్గర అన్ని సర్టిఫికేట్స్ ఉన్నాయంటే మీరు రేపు ఎల్లుండి ఆర్ 3-4 daysలో అప్లోడ్ చేసుకోండి. ఫస్ట్ పాయింట్. ఎవరికైతే కొన్ని సర్టిఫికేట్స్ లేవు, కాలేజ్కి వెళ్తే ఇస్తారు అన్న వాళ్ళు మీరు వితిన్ 1 weekలో అప్లై చేసుకోండి. సెకండ్, ఎవరికైతే సర్టిఫికేట్ ఇష్యూస్ ఉన్నారు, ఫీజు రియంబర్స్మెంట్ ఉన్నారు, ఫెయిల్ అయిన వాళ్ళు, సో ఈ కేటగిరీ ఆఫ్ పీపుల్ అందరికీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఓన్లీ టీసీ తప్ప మీరు అన్నీ తెచ్చుకోవాలి. ఫస్ట్ పాయింట్. సో ఈ ఇయర్ పాస్ అయిన వాళ్ళు, ప్రీవియస్ వాళ్ళు మాకు సంబంధం లేదు, మీరైతే సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. సో యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ మీరు ఏ కాలేజ్ కూడా మీ యొక్క సర్టిఫికేట్స్ని హోల్డ్ చేసే రైట్ లేదు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఫీజు రియంబర్స్మెంట్ వల్ల ఎవరికైతే సర్టిఫికేట్స్ లేవో అది గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు ఎప్పుడైనా ఇస్తారు వాళ్ళకు. సో అవి పైసలు ఇచ్చేసినప్పుడు మీ సర్టిఫికేట్స్ ఇస్తారు కదా, సో దాని రూల్ కూడా ఉంది, నో కాలేజ్ షుడ్ హోల్డ్ ద సర్టిఫికేట్స్ ఆఫ్ స్టూడెంట్స్. సో మీరు వెళ్ళి మీ కాలేజ్లో సర్టిఫికేట్స్ అన్నీ తెచ్చుకోండి. మెమోస్ ఇంకా ప్రింట్ కాకపోతే మాకు కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది, ప్రింట్ చేయండి అని అంటే ప్రింట్ చేపిస్తారు. సపోజ్ ఇంకా రిజల్ట్స్ వెయిటింగ్ చేస్తున్నాయంటే ఒక 1 week వరకు ఆగండి, లేకపోతే 7 semester మెమోస్ అన్న పెట్టండి బీటెక్ వాళ్ళు. అదే డిగ్రీ వాళ్ళు 5 semester మెమోస్ అన్న పెట్టి అప్లై చేయండి. ఎప్పుడు 1 week తర్వాత, అప్పటి వరకు వెయిట్ చేయండి, తొందరగా అప్లై చేయకండి. సో సర్టిఫికేట్ ఇష్యూ వాళ్ళు ఒక 1 week ఆగండి. మీకు ఏమేమి సర్టిఫికేట్ కావాలో అన్నీ తెచ్చుకున్న తర్వాతనే అన్నీ ఉంటే అప్లోడ్ చేయండి, లేదంటే రిజెక్ట్ చేయాల్సి వస్తుంది. సో చాలామంది రెస్పాన్స్ కూడా అవ్వరు. సో కొద్దిగా వెయిట్ చేయండి. ఎవరికైతే సర్టిఫికేట్ ఇష్యూ ఉన్నారో మీరు కస్టోడియన్ సర్టిఫికేట్, కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ 2 తెచ్చుకోండి. ఇప్పుడే కాదు, మీకు ఫిజికల్ వెరిఫికేషన్ అయినా సర్టిఫికేట్ లేకపోతే మీరు ప్రూఫ్ చూపించాలి. సో కస్టోడియన్ వేరు, కోర్స్ కంప్లీషన్ వేరు. ఫస్ట్ కోర్స్ కంప్లీషన్ అంటే మీరు పలానా కాలేజ్ నుంచి డిగ్రీ ఆర్ బీటెక్ ఆర్ ఇంటర్మీడియట్ పాస్ అయినట్టు మీ నేము, మీ రూల్ నెంబర్, మీరు ఏ కాలేజ్లో చదివారు, మీ ఏం చదివారు, ఏ గ్రూప్ చదివారో అది కోర్స్ కంప్లీషన్ అంటారు. అది కోర్స్ అంటే మీరు పాస్ అయ్యారు. సో మనకు లాస్ట్ సెట్లో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంది, మీరు ఇంటర్ పాస్ అవ్వాలి, డిగ్రీ పాస్ అవ్వాలి, పీజీ ఎల్సెట్ వాళ్ళకు ఎల్ఎల్బి పాస్ అవ్వాలి. సో కోర్స్ కంప్లీషన్ అంటే మీరు పాస్ అయినట్టు. ఫస్ట్ పాయింట్. సెకండ్, మీ సర్టిఫికేట్స్ లేవు కానీ మీరు అబద్ధం ఆడుతున్నారా నిజం ఆడుతున్నారా అలా తెలియదు కదా. సో కాలేజ్ తరపు నుంచి మీరు కాలేజ్లో ఈ పలానా క్యాండిడేట్ అతని సర్టిఫికేట్స్ మా కాలేజీలో ఉన్నట్టు కాలేజ్ వాళ్ళు మీకు ప్రూఫ్ ఇస్తారు. దాన్ని కస్టోడియన్ అంటారు. కస్టోడియన్ అనేది సర్టిఫికేట్స్
వాళ్ళు దగ్గర ఉన్నట్టు ప్రూఫ్. కోర్స్ కంప్లీషన్ అంటే మీరు పాస్ అయ్యారు, పలానా కాలేజ్లో ఈ డిగ్రీ కోర్స్, బీటెక్ కోర్స్ పాస్ అయ్యారు, రెండు కూడా కాలేజ్లోనే ఇస్తారు. సర్టిఫికేట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఇవి రెండు తెచ్చుకోండి. కనీసం మీకు ఫస్ట్ ఫేజ్లో అలో చేస్తారో చేయరో తెలియదు, కానీ 2 సర్టిఫికేట్స్ ఉంటే కనీసం అలో చేస్తామని అనొచ్చు వాళ్ళు. సో మోస్ట్లీ ఎంటెక్, ఎంఫార్మసీ వాళ్ళకు చాలామంది రిజెక్ట్ చేసేస్తున్నారు. సో మీరు వెళ్ళి తెచ్చుకోండి. సో కొందరు ఫీజెస్ కూడా కట్టేస్తున్నారు. ఎవరైతే ఫీజు రియంబర్స్మెంట్ ఉన్నారో, మంచి మంచి ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ మనీ కూడా కట్టేసి సర్టిఫికేట్స్ తెచ్చుకుంటున్నారు. సో మన వెబ్సైట్లో ఏం పెట్టారు, ఓన్లీ టీసీ లేని వాళ్ళకు మాత్రమే అఫిడవిట్ పెట్టండ్లు. అంటే దాని అర్థమైంది, మిగతా సర్టిఫికేట్స్ నువ్వు తెచ్చుకోవా నాకు సంబంధం లేదు, నువ్వైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మనకెప్పుడు 28th డేట్. సో ఫస్ట్ టెన్షన్ పడకండి. సెకండ్ 1 వీక్ ఆగండి. ఎవరైతే సర్టిఫికేట్ ఇష్యూస్ ఉన్నారో మీరు కాలేజ్కి వెళ్ళండి. 2 మేజర్ ఇష్యూస్, ఫీజు రియంబర్స్మెంట్ 80% ఆఫ్ స్టూడెంట్స్కి ఉంటుంది. సో సర్టిఫికేట్స్ ఫొటోస్ అడగండి, ఇవ్వకపోతే కనీసం కోర్స్ కంప్లీషన్ అండ్ కస్టోడియన్ అని అడగండి. అవి కూడా ఇవ్వకపోతే ఏదన్నా గొడవన్న వేసి మీరు సర్టిఫికేట్స్ అయితే తెచ్చుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైనా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చేస్తారు వాళ్ళు, మీ సర్టిఫికేట్స్ మళ్ళీ హోల్డ్లో ఉంటే మీకు ఇక్కడ సీట్ పోతుంది కదా. సో మెయిన్గా ఇంటర్మీడియట్ వాళ్ళు, డిగ్రీ ఆర్ బీటెక్ వాళ్ళు, 5 year LLB ఆర్ 3 year LLB తర్వాత LLM చేద్దాం అనుకున్న వాళ్ళు, మీరు అన్ని సర్టిఫికేట్స్ అప్లోడ్ చేస్తేనే మీకు వ్యాలిడ్ అవుతుంది. సపోజ్ ఇన్ ద వరస్ట్ కేస్ మీకు CMM PC లేకపోయినా మీ యొక్క సెమిస్టర్ మెమోస్, బీటెక్ వాళ్ళకు 8 సెమిస్టర్ మెమోస్ ఉండాలి. LLB 5 year LLB వాళ్ళకు 5 years సెమిస్టర్స్ మెమోస్ ఉండాలి. అదే డిగ్రీ వాళ్ళకు 6 సెమిస్టర్ మెమోస్ అని ఉండాలి. సో ఇవన్నీ ఉంటే కనీసం యాక్సెప్ట్ చేస్తారో లేదో అవన్నీ ఉండాలి మినిమం. సో మెయిన్గా ఈ ఫెయిల్ అయిన వాళ్ళు కానీ రిజల్ట్స్ 6th సెమిస్టర్ మెమో అట్లా కొందరిని యాక్సెప్ట్ చేస్తున్నారు, కొందరిని యాక్సెప్ట్ చేస్తలేరు. ఎందుకంటే మాన్యువల్ చెక్ ఉంటుంది. సో అక్కడ చాలా మెంబర్స్ చెక్ చేస్తూ ఉంటారు. ఒక క్యాండిడేట్ యాక్సెప్ట్ చేయొచ్చు, ఒక క్యాండిడేట్ యాక్సెప్ట్ చేయలేడు. సో మనం ముందు జాగ్రత్తతో ఉండాలి. కనీసం కోర్స్ కంప్లీషన్, కస్టోడియన్ వాళ్ళు డిగ్రీ కావచ్చు, బీటెక్ కావచ్చు, ఎవరన్నా మీరు వెళ్ళి తెచ్చుకోవాలి. ఇంటర్మీడియట్ వాళ్ళు ఎవరికైతే లాంగ్ మెమో లేదో మీరు షార్ట్ మెమో ఉంటుంది, దాన్ని కలర్ ప్రింటే అప్లోడ్ చేయాలి. సో అలా. సో మెయిన్గా ఏ సర్టిఫికేట్ లేకపోయినా కొద్దిగా వెయిట్ చేయండి. చాలామందిని రిజెక్ట్ చేస్తున్నారు. కనీసం వాళ్ళకి కాల్ చేయడానికి కూడా వీలుంటలేదు, కనీసం మెయిల్స్ పెట్టినా రిప్లై ఉంటలేదు. సో టెన్షన్ పడే బదులు కొద్దిగా సర్టిఫికేట్ ఇష్యూ ఉన్న వాళ్ళు 1 వీక్ ఆగండి. సెకండ్ పాయింట్, సర్టిఫికేట్స్ అన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయి, పర్ఫెక్ట్గా అప్లోడ్ చేయాలి. బ్లర్ ఉన్నా కూడా రిజెక్ట్ చేస్తున్నారు. మీరు మొబైల్స్తోని తీయకండి, నెట్ షాప్కి వెళ్ళి అన్నీ స్కాన్ చేయించుకొని అప్లోడ్ చేసుకోండి. సో మీరు రెగ్యులర్గా వెబ్సైట్స్ని చూడాలి. వెబ్సైట్లో ఏమన్నా ఫాస్ట్గా అప్డేట్ చేస్తూ ఉంటారు. సో స్టూడెంట్కి ఇష్యూస్ ఉన్నప్పుడు దీని ప్రకారంగా ఏమన్నా అప్లోడ్ చేయండి అని రోజు వెబ్సైట్స్ని రెగ్యులర్గా చూడాలి. సెకండ్, అప్లై చేసిన వాళ్ళు మీ యొక్క స్టేటస్ చూడాలి. వెరిఫైడ్, అప్రూవ్డ్ అని చెప్తారు. సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కాల్స్ చేస్తారు, మెయిల్స్ చేస్తారు. సో ఫోన్ నెంబర్, మెయిల్ ఐడి పర్ఫెక్ట్గా ఇవ్వాలి. సో అప్లై చేసే ముందు చాలా జాగ్రత్తగా అప్లై చేయాలి. ఒక్క మిస్టేక్ అయినా రిజెక్ట్ చేస్తున్నారు, కనీసం మన బాధ కూడా వినేటోళ్ళు ఉండరు. సో మెయిన్గా వెయిట్ చేయండి. సో ఇంకొకటి, క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ 2024దే ఉండాలి. సో ఏపీ వాళ్ళకి ఇక్కడ ఇన్కమ్ పనిచేయదు కాబట్టి వాళ్ళు మొత్తం ఫీజు కట్టాలి. సో ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు 2024దే ఉండాలి. అప్పుడే రియంబర్స్మెంట్ వస్తుంది. సో ఏవైనా మీరు హెల్ప్ డెస్క్కి కాల్ చేయాలి. హెల్ప్ డెస్క్ నంబర్ మనకు వెబ్సైట్లోనే ఉంటుంది. కాల్ చేస్తే లిఫ్ట్ చేయకపోతే మెయిల్స్ చేయాలి. ఆ మెయిల్ కూడా ఎట్లా వేయాలి, మీ యొక్క నేము, మీరు 3 year LLB, 5 year 2 LLM అది రాసి, సో నా రీజన్ ఇది, నేను అప్లోడ్ చేశాను కానీ మీ నుంచి రెస్పాన్స్ వస్తలేదు, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఈ విధంగా ఉన్నాయి. సో ఎలాబరేట్ చేసి మొత్తం డీటెయిల్గా ఒక అటాచ్మెంట్ ఇచ్చి పంపాలా. అప్పుడు వాళ్ళ నుంచి రెస్పాన్స్ వస్తుంది. రెస్పాన్స్ రాకపోతే కొద్దిగా వెయిట్ చేయండి. సో మీకు చాలా టైం ఇచ్చారు, 15 days టైం ఇచ్చారు కాబట్టి 15 days వరకు వెయిట్ చేయకండి. ఏమైనా సర్టిఫికేట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు సెకండ్ వీక్లో అప్లై చేయండి. సర్టిఫికేట్స్ ఇష్యూ లేని వాళ్ళు 2-3 days నుంచి అప్లోడ్ చేసుకోవచ్చు. సో మెయిన్గా ఇవ్వండి. సో సర్టిఫికేట్స్ గురించి మొత్తం ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆ వీడియో చూడండి. సో వీడియో చూసిన తర్వాతనే అప్లోడ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో ఎట్లా అప్లై చేయాలి ఆ వీడియో కూడా చేస్తాను. సో దట్ మీకు ఎలాంటి సర్టిఫికేట్స్ కావాలి, ఒక్కొక్క దగ్గర ఏం ఎంటర్ చేయాలి అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అండ్ ఈ TS లాసెట్కి సంబంధించినవి 5 year, 3 year, 2 year LLMకి సంబంధించినవి అన్నీ నా టెలిగ్రామ్ ఛానల్లో ఫాస్ట్ అప్డేట్స్ చెప్తాను. అంటే వెబ్సైట్లో ఏమన్నా ఫాస్ట్ అప్డేట్స్ చేంజెస్ చేశారనుకోండి,
నా టెలిగ్రామ్లో చెప్తాను పలానా వెబ్సైట్లో ఇట్లా చేశారు, సో మీరు చూడండి అని అట్లా చెప్తాను. సో దట్ మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. కింద నా టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. పీడిఎఫ్స్ కానీ, కాలేజెస్ లిస్ట్ కానీ, వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలి అన్నీ ఫాస్ట్ అప్డేట్స్ అందులో ఇస్తాను. ఈ వీడియోస్ రూపంలో కొన్నే ఇవ్వచ్చు, సో మెసేజెస్ ద్వారా ఎక్కువ ఇస్తాను. కాబట్టి మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఫస్ట్ టెన్షన్ పడకండి. సెకండ్ మీ కాలేజెస్కి వెళ్ళండి. సో కాలేజెస్కి వెళ్ళి అయినంత వరకు, పాసిబుల్ అయినంత వరకు తెచ్చుకోండి. కాకపోతే అప్పుడు చూడొచ్చు, ఫస్ట్ అయితే ట్రై చేయండి. సో ఇవి మెయిన్ పాయింట్స్ అండి. 2023 బిఫోర్ వాళ్ళైతే కంపల్సరీగా తెచ్చుకోవాలి సర్టిఫికేట్స్, లేకపోతే పక్కా రిజెక్ట్. కనీసం 2024లోనైనా ఏమన్నా ఛాన్సెస్ ఇవ్వచ్చేమో. 2023 బిఫోర్ వాళ్ళు అన్ని సర్టిఫికేట్స్ తెచ్చుకోవాలి. సో ఇవ్వండి. ఇంకా ఏమైనా అప్డేట్స్ కానీ ఇంకేమైనా వస్తే రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఫాస్ట్గా వీడియో వస్తుంది. అండ్ మెయిన్గా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కానీ, ప్రైవేట్ జాబ్ అప్డేట్స్ కానీ, లాకి సంబంధించిన జాబ్స్ కానీ, ఏమన్నా మన హైదరాబాద్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానీ అన్ని పీడిఎఫ్స్ లింక్స్ ఎవ్రీడే నా టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ లింక్ కూడా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేశాను. అండ్ ఇందులో చెప్పిన కాకుండా వేరే డౌట్స్ ఏమైనా ఉంటే కింద మెన్షన్ చేయండి. ఫస్ట్ మీరు కాలేజెస్కి వెళ్ళండి. సో లాస్ట్ మూమెంట్లో సీట్ పోతాయండి చాలామంది. సో చాలా టైం ఉంది కాబట్టి ఇప్పుడు వెళ్ళి కాలేజెస్కి వెళ్ళి సర్టిఫికేట్ తెచ్చుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో ఎట్లా అప్లై చేయాలి ఆ వీడియో కూడా చూస్తా. ఆ వీడియో తర్వాత మీరు అప్లై చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.